డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసిందా? అందుకే ఏఐసీసీ నుంచి పరిశీలకులను నియమించారా? డీసీసీ అధ్యక్ష పీఠాల కోసం అధికార పార్టీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈసారి డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అధినాయకత్వంతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్పు ఉండబోతుందా? ఇంతకీ పార్టీ పదవులపై కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. ఇప్పటిదాకా పార్టీ కమిటీలను ప్రకటించలేదు. దీంతో తమకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్న నేతలు కమిటీల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా కమిటీలకు తీవ్ర పోటీ ఉంది. అసలే కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ అంటే పీసీసీ హైకమాండ్కి కత్తి మీద సాము లాంటిది. అందుకే కమిటీల ప్రకటనపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ పవర్లో ఉండడంతో జిల్లాల్లో నేతలు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముద్ర ఉంటుందనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుపై పీసీసీ ఇప్పటికే స్కెడ్యూల్ రిలీజ్ చేసింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులను నియమించింది. దీంతో త్వరలోనే డీసీసీలకు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈసారి డీసీసీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్లు, కార్పొరేషన్ పదవుల విషయంలో భంగపడ్డ నేతలు జిల్లా అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో డీసీసీ పగ్గాలు కీలకంగా మారాయి. జిల్లాలో పార్టీలో పట్టుతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడే హోదా ఉన్న పదవి కావడంతో డీసీసీ ఎవరికి దక్కుతుందనే చర్చ హస్తం పార్టీలో నడుస్తోంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారిలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. దీంతో తిరిగి వారికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇస్తారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేలకు ఈసారి డీసీసీ అధ్యక్షులుగా ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సీనియారిటీ ప్రకారం పార్టీ పదవులు ఇస్తామని గతంలో పీసీసీ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసే నేతలకు జిల్లా కమిటీలో అవకాశం ఇవ్వాలని పీసీసీ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీలు సైతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. జనగామ డీసీసీ విషయంలో కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వారు కొనసాగుతోంది. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ మధ్య డీసీసీ అంశంలో గొడవ నడుస్తోంది. మహబూబాబాద్లో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, ఎంపీ బలరాం నాయక్ మధ్య గ్యాప్ ఉంది. మరోసారి తనకే ఇవ్వాలని భరత్ చంద్రారెడ్డి అడుగుతుంటే తన వర్గీయుడికి ఇప్పించుకోవాలని బలరాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉండడంతో ఈసారి ఎవరికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందో చూడాలి.